ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏవైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. రేపటి నుంచి దసరా హాలిడేస్ అంటారా? వాడిని చూడుకు ఈ రోజే ఇంటికి దిగమన్నాడు. ఒక్కరోజు ఉంటే ఏమైతుందిరా? ఏమైనా వాడి ఇంట్లోకి వెళ్ళి పెడుతుండా? గా పుట్టిలని చూడికి బాగా ఎక్కువైందిరా. అవును మామా అని నన్ను అంటావుందిరా. ఆ సుల్లిగానికి రేపు పోతామని చెప్పొచ్చు కదా. చెప్పినా మామా, సాయంత్రం మేము ఇంటికి వెళ్తున్నాం, మీరు కూడా ఇంటికి దింగేయండి అంటున్నాడు. ఆ సుల్లిగానికి ఇంటికి దింగేస్తే దింగేని, ఆ వంట వాళ్ళకి బియ్యం ఇస్తే వాళ్ళే వండి పెడతారు కదరా. అంటే మామ వాళ్ళు కూడా ఇంటికి వెళ్తున్నారంట, అందుకే మనల్ని ఇంటికి దింగేయమన్నాడు. నా మోడల్ హాస్టల్ ఇది. వెళ్ళేటప్పుడు లైట్ అన్ని పగలదెంగిపోదాం. సరే మామా. గుడ్డులని చూడక, నువ్వు ఆ రూమ్ లో లైట్లన్నీ పగలదెంగరా, నేను ఈ రూమ్ లో లైట్ అన్ని పగలదెంగరా. మీ అమ్మ ఇప్పుడు ఇంటికి పోతే మా తాతతోని గోసనే ఉంటది. బయటికి పోనివాడు, ఎక్కడికి పోనివాడు. ఇంట్లోనే ఉంటే అన్ని పనులు నాకే చెప్తాడు. మామ మా ఇల్లు వచ్చింది, నేను వెళ్తున్నాను. లంజోడుకొకడు ఎద్దు నొప్పి భూతనానికి పిచ్చినట్టు నేను చెప్పేది ఒకటి, ఈ లంజోడుకు అనేది ఒకటి. బాయ్ మామా. సరే దెంగి. అమ్మా, ఈ తాత లంజోడికి ఇంకా ఇంటికాడనే ఉన్నాడేంటి బయటికి పోకుండా? రారా మనవడా, ఇప్పుడే నారా వచ్చేది? లేదు తాత, రాత్రి మొత్తం బయట పడుకొని ఇప్పుడే వస్తున్నా. గుద్దల గడ్డలైనాయారా? మంచిగా అడిగినప్పుడు మంచిగా చెప్పొచ్చుగా. గాడిదను గోకితే గద్దెరిసినట్టు తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. వచ్చినప్పుడు దారిలో ఏమైనా నిమ్మకాయలతో వచ్చినావా? ముసలుడు హట్ అయినట్టున్నాడు. ఏహే లేదు తాత, ఇప్పుడే వస్తున్నా. ఏదో నీతో జోక్ చేద్దామని అలా చెప్పినా. నేనేం నిమ్మకాయలు తొక్కి రాలేదు, మంచిగానే వచ్చిన. సరే సరే, లోపలికి పో. సరే తాత పోతా. నువ్వు బయటికి ఎక్కడికో పోతున్నట్టున్నావు. ఊరి చివర మీ బామొచ్చిందంట, పోయి దెబ్బేసి వస్తా. ఏహే జోక్ చేయకు తాత. మరి బయటకి ఎక్కడికి పోతారా? ఊర్లో బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయో చూసి వస్తా. బతుకమ్మ సంబరాలు అప్పుడే స్టార్ట్ అయినాయి తాత? కాదురా, 10 ఏళ్ల తర్వాత స్టార్ట్ అవుతుంది. ప్రతి ఏడు ఎప్పుడు జరుపుకుంటున్నావురా? ఆయన నీకు హాలిడేస్ ఎందుకు ఇచ్చారా? దసరా పండుగనిచ్చారు. అరే భార్గవ్, ఒకరోజు జరుపుకునే పండుగకు ఇన్ని రోజులు సెలవులు ఇస్తారా ఎవడైనా? దసరా పండుగ ముందు బతుకమ్మ పండుగ వస్తుంది, అందుకనే ఇన్ని రోజులు సెలవులు ఇస్తున్నారు. అవును తాత. మళ్ళీ మొత్తం తెలిసినట్టు అవును తాత అంట. ఎడ్డి భార్గవ్, ఓ ఇంట్లోకి దిగి. అమ్మ బాగున్నావానే? బాగానే ఉన్నారా? నువ్వెలా ఉన్నావు? చింటువాడు పులినే, బాగానే ఉంటాడు. బాగానే ఉంటావురా. మీ నాన్న సంపాదించినంతా నీకే పెడుతున్నాడు కదా. అమ్మా సరే, నేను లోపలికి పోతాను. సరే వెళ్ళు. అమ్మ బాగున్నావానే? ఏందిరా అప్పుడు ఇంటికి వచ్చినావు? హాస్టల్ నుంచి పారిపోయి వచ్చినావా? హాస్టల్ నుండి నేనెందుకు పారిపోయి వస్తాను? దసరా హాలిడేస్నే, అందుకే ఇంటికి వచ్చినా. అవునారా, నేను మర్చిపోయా. అయినా ఏంట్రా అలా చిక్కిపోయావు? మీ హాస్టల్లో అన్నం సరిగా పెడతలేరా? అమ్మకు తెలియదు హాస్టల్లో దెంగి తినేది మొత్తం నేనే అని. బాగానే పెడుతున్నారు గాని డాడీ ఎక్కడమ్మా? ఇప్పుడే బయటికి పోయిండు, వస్తాడులే, నువ్వు లోపలికి పో. సరే అమ్మా, నేను చింటుగాన్ని కలిసి వస్తా. సరే, మళ్ళీ తొందరగా వచ్చే. చింటూ, మీ నాన్న వచ్చిండురా. బాగున్నావా డాడీ? బాగున్నారా? అప్పుడు మీకు దసరా హాలిడేస్ ఇచ్చిండారా? మాకే కాదు డాడీ, అందరికి ఇచ్చిండు. సరే సరే, ఎక్కడికి పోకుండా ఇంట్లోనే ఉండు. లేకి బాడకాలతో తిరక్కు. వాళ్ళతో దోస్తాను ఎప్పుడో కట్ చేసిన డాడీ, వాళ్ళతో పోతలేను. నేను అట్లా ఊర్లో పోయి వస్తా. ఇప్పుడే కదరా నీకు చెప్పింది, అప్పుడే ఊర్లో పడి తిరుగుతా అంటావు. తొందరగా వచ్చేస్తా డాడీ. ఊర్లో బతుకమ్మ సంబరాలు ఎట్లా నడుస్తున్నాయో చూసొస్తా. సరే, వెళ్ళి తొందరగా వచ్చి మళ్ళీ ఆ బాడకాలతో తిరక్కు ఊరంతా. సరే, వెళ్ళి తొందరగా వచ్చి. సరే డాడీ. ఈ వీడియో పార్ట్ 2 మన ఈ ఛానల్లో తొందరలోనే వస్తుంది. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.